నమస్కారం. సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డెన్మార్క్ దేశంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ కవిత. రెండవ రోజు కొనసాగిన జోనల్ స్థాయి క్రీడా పోటీలు. వివిధ పోటీలలో తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులు. పట్టణంలో చెట్ల కొమ్మల నరికివేతలో దెబ్బతిన్న ఫుట్పాత్ వ్యాపారుల దుకాణాలు. నష్టపరిహారం ఇప్పించాలని కోరుతున్న బాధితులు. పట్టణంలోని మార్కండేయ మందిరంలో పద్మశాలి సంఘం ఎన్నికలు. అధ్యక్షునిగా కొక్కుల రమాకాంత్, ప్రధాన కార్యదర్శిగా ఘనపురం సంతోష్లు ఎన్నిక. రాష్ట్రాల అధికారం కోసమే బీజేపీ యుద్ధ ప్రకంపనలు సృష్టిస్తోంది. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి రంగారావు వ్యాఖ్య. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా యజ్ఞ హోమాలు, అన్నదాన కార్యక్రమాలు. ద్వీపకల్పల సముదాయ దేశం డెన్మార్కులో బతుకమ్మ జాతర వెల్లివిరిసింది. స్కాండినేవియన్ దేశాల్లో ఒకటైన డెన్మార్క్ దేశంలోని సాబోర్గ్ నగరంలో జరిగిన బతుకమ్మ పండుగ ఘనంగా జరిగింది. తెలంగాణ జాగృతి శాఖ నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలను జిల్లా ఎంపీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరై బతుకమ్మ ఆడారు. చుట్టూ సముద్రపు నీళ్లు, 11 డిగ్రీల ఉష్ణోగ్రత, అక్కడ దొరికే రంగురంగుల పూలతో తయారు చేసిన బతుకమ్మలు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ వలయాకారంలో తిరుగుతున్న మహిళలను చూసి ప్రకృతి సైతం పరవశించింది. డెన్మార్క్ దేశంలోని సాబోర్గులో హోస్ గ్లాడ్ సాక్సెస్ సెంటర్ లో బతుకమ్మ ఆటపాటలను చూసి అక్కడి మహిళలు ఆసక్తిగా తిలకించారు. మరికొందరు ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. ప్రవాస తెలంగాణ మహిళలతో కలిసి కవిత బతుకమ్మలను అందంగా పేర్చారు. చిన్నలు పెద్దలు బతుకమ్మ ఆడుతూ పాడుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని బాలుర గురుకుల పాఠశాలలో జోనల్ స్థాయి క్రీడా పోటీలు రెండవ రోజు కొనసాగాయి. కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ పోటీలను విద్యార్థులు తమ ప్రతిభను కనబర్చారు. క్రీడా పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బాలుర గురుకుల పాఠశాలలో జోనల్ స్థాయి క్రీడలు ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్నాయి. వివిధ పోటీలలో విద్యార్థులు తమ ప్రతిభను చాటుతూ జట్టును గెలిపిస్తున్నారు. క్రీడల వల్ల విద్యార్థులు శారీరకంగా, మానసికంగా ఎంతో ఉత్తేజితులవుతారని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోంది. విద్యార్థులు ఎంతో కష్టపడి వారికి ఇష్టమైన ఆటలలో రాణించడంతో పాటు పాఠశాలకు మంచి గుర్తింపును తీసుకువస్తున్నారు. Go!
వాలీబాల్ ఒకటి తీసుకున్నారు. ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం, ఏసీపీ కార్యాలయం, ఆర్ఎన్బి అతిథి గృహం ముందు ఉన్న చెట్ల కొమ్మలను నరికివేతలో ఫుట్పాత్ వ్యాపారులకు సంబంధించిన దుకాణాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. చెట్ల కొమ్మలను నరికివేస్తానని చెప్పి పెద్ద దుంగలను నరకడంతో దుకాణాలు దెబ్బతిన్నాయని వ్యాపారస్తులు వాపోయారు. ఈ సందర్భంగా ఫుట్పాత్ వ్యాపారస్తులు మాట్లాడుతూ చెట్ల కొమ్మలను నరుకుతామని చెప్పి పెద్ద పెద్ద దుంగలను నరకడంతో అవి మీద పడి దుకాణాలు ధ్వంసమయ్యాయని, వాటికి నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. గత 20 ఏళ్లుగా ఫుట్పాత్ మీదే వ్యాపారం నిర్వహిస్తున్నామని, కోకలను ఇక్కడ నుండి తొలగించే ప్రసక్తే లేదని చెప్పారు. అధికారులు తక్షణమే స్పందించి ధ్వంసమైన కోకలకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. అదే ఆధారం ఉన్నది, ఇంకా ఏ ఆధారం లేదు. రోడ్డు మీదనే మనకు దందా అదే ఏదో కొట్ట నడుస్తున్నది. ఇంతకుముందు లేపేమన్నారు, ఇక చెట్లు కొట్టేస్తున్నారు. చెట్లు వేయమంటారు, ఇంకా కొట్టేస్తారు వాళ్ళే. ఎట్లా మన గతి ఇట్లా అన్నీ మన చెట్టు కింద కూలిపోయింది. మన పరిస్థితి ఏంటి అంటే రోడ్డు మీద బతికేది ఉన్నది. ఇంకే మనకు ఇట్లా చేస్తే హరితహారం కార్యక్రమంలో భాగంగా కొన్ని వేల కోట్ల మొక్కలను నాటడం జరిగింది. ఆర్మూర్ ప్రాంతంలో సుమారు లక్షల మొక్కలను నాటడం జరిగింది. కానీ తద్విరుద్ధంగా ఆర్మూర్ పట్టణంలో మాత్రం ఉన్న చాలా పెద్ద వృక్షాలను అకారణంగా నరికివేస్తూ పేదల ఫుట్పాత్ పై ఉన్నటువంటి చిరు వ్యాపారుల ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారు. ఎటువంటి నోటీసు లేదు, ఎటువంటి ఏమీ చెప్పకుండా చెట్లు నరికేయడం వల్ల వాళ్ళ వ్యాపారాలు దెబ్బతిన్నాయి. కాబట్టి ప్రభుత్వం వాళ్ళకు ఆదుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం.
మన R&B గెస్ట్ హౌస్, డిఎస్పీ ఆఫీసు మరియు ఎంఆర్ఓ ఆఫీస్ వరకు గల పెద్ద పెద్ద వృక్షాల ఏవైతే మొద్దులు నరికేయడం వలన పేదలకు సంబంధించిన చిరు వ్యాపారాలకు సంబంధించిన ఆస్తులు వాళ్ళ కోకాలు ధ్వంసమైనాయి. అవి మొద్దులు పెద్ద పెద్ద మొద్దులు ఓడులా. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి వారికి నష్టపరిహారం చెల్లించాలి. అలాగే ఎటువంటి సంబంధం లేకున్నా వైర్లకు తలగకున్నా కానీ పెద్ద పెద్ద మొద్దులు నరికేస్తున్నారు. వైర్లకు తలిగేటి ఉంటే చిన్న చిన్న మొక్కలు చిన్న చిన్న కొమ్మలు నరికేయాలి, కానీ పెద్ద పెద్ద మొద్దులు నరికేసి పర్యావరణానికి హాని కల్పిస్తున్నారు. వారిపై పర్యావరణ హితంగా చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. పట్టణ పద్మశాలి సంఘం అభివృద్ధికి ఎల్లవేళలా పాటుపడతానని, పలు అభివృద్ధి పనులు జరిగేలా తమ సాయశక్తుల కృషి చేస్తానని పద్మశాలి సంఘం నూతన అధ్యక్ష కార్యదర్శులు కొక్కుల రమాకాంత్, గణపురం సంతోష్లు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మార్కండేయ మందిరంలో పట్టణ పద్మశాలి సంఘం ఎన్నికలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం అధ్యక్షుడు కొక్కుల రమాకాంత్ మాట్లాడుతూ పద్మశాలి సంఘం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి సహకారంతో పట్టణానికి పద్మశాలి కళ్యాణ మండపం తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు. రెండవసారి అధ్యక్షునిగా అవకాశం ఇచ్చిన పద్మశాలి సంఘం తీర్పులకు పద్మశాలి కులస్తులు ఎల్లవేళలా రుణపడి ఉంటారన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన సభ్యులను పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు మేకల అశోక్, నారాయణ, నూకల నారాయణ, విజయ్, బండారు భూమేశ్వర్, యశ్వంత్, పద్మ, మురళి తదితరులు పాల్గొన్నారు. గణపురం సంతోష్ గారిని అధ్యక్షులు, మూడవ తరపు అధ్యక్షులు మన జోస్ శ్రీనివాస్ గారు కౌన్సిలర్ గారు కూడా అక్షయనారాయణ గారిని అక్షయనారాయణ గారిని జోస్ శ్రీనివాస్ గారి పూలమాలతో సన్మానించలేదు. ఆర్మూర్ పట్టణ పద్మశాలి సంఘం ఎన్నికలు నిర్వహించడం జరిగింది. అందులో రెండోసారి నన్ను అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు ఆర్మూర్ పట్టణ పద్మశాలి కుల బాంధవులందరికీ, 8 తరపుల అధ్యక్షులందరికీ, వారి కార్యవర్గానికి అలాగే నాతో పాటు కార్యదర్శిగా ఎన్నుకున్న గణపురం సంతోష్ గారికి, అలాగే రెండోసారి కోశాధికారి చేస్తున్న మా తమ్ముడు మేకల అశోక్ గారికి, అలాగే వివిధ తరపుల నుంచి వచ్చేసిన అధ్యక్షులందరికీ, సర్వ సమాజ్ మెంబర్ నారాయణ గారికి, అలాగే తరపాధ్యక్షులు నూకల నారాయణ గారికి, బండారు భూమేశ్వర్ గారికి, అలాగే నూకల విజయ్ గారికి, నూకల ప్రభాకర్ గారికి, అలాగే నాతోటి కౌన్సిలర్ మా అల్లుడైన జో శ్రీనివాస్ గారికి ఈ సందర్భ అందరికీ నమస్సుమంజలు తెలియజేస్తున్నాను. అలాగే మా జీవనన్న గారి ద్వారా నేను మా పట్టణానికి మరియు అన్ని తరపులకు నేను అన్ని విధాల అన్నగారి ద్వారా నిధులు తెస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ కూడా మరొకసారి పట్టణ పద్మశాలి కుల బాంధవులందరికీ కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ జీవనన్న గారి ద్వారా నేను ఆర్మూర్ పట్టణానికి అంటే చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా కళ్యాణ మండపం, పద్మశాలి కళ్యాణ మండపం తీసుకురావడానికి ఛాయశక్తులు కృషి చేస్తానని, దీనికి మాకు అన్ని విధాల మా అన్నగారు జీవనన్న గారు, ఎంపీ కవితక్క గారు, అలాగే నాతోటి కౌన్సిలర్ జో శ్రీనివాస్ గారు, ముత్యట్ రమేష్ గారు, అలాగే మా చైర్మన్ మున్సిపల్ చైర్పర్సన్ గారు సాదే సింగ్ బాబు గారికి, అలాగే వైస్ చైర్మన్ లింగ గారికి కూడా ఈ సందర్భంగా నేను పద్మశాలి సంఘ తరపున వారికి కూడా వందనాలు తెలియజేస్తాను. ఆర్మూర్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంతంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో నేడు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలను, చెత్తా చెదారాన్ని ఊడ్చివేసి పరిసరాలను శుభ్రపరిచారు. హిందూ వాహిని స్వచ్ఛ భారత్ కార్యక్రమం నేటితో 61వ వారానికి చేరుకుంది. ఈ సందర్భంగా హిందూ వాహిని స్వచ్ఛ భారత్ కన్వీనర్ పూజ నరేందర్ మాట్లాడుతూ హిందూ వాహిని ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం హిందూ దేవాలయం వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆలయ పరిసరాలను శుభ్రం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రతి ఆదివారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. అన్నదాన కార్యక్రమానికి దాతలు సహకరించాలని కోరారు. ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో హిందూ వాహిని సభ్యులు పింజ అశోక్, బొట్ల విజయ్, రెడ్డి రవి, విజయ్, ఆకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
జై స్వచ్ఛ భారత్, జై స్వచ్ఛ భారత్, జై నరేంద్ర మోడీ, జై నరేంద్ర మోడీ. జై స్వచ్ఛ భారత్, జై హిందూ వాహిని. కాలే ఇంకా కాలే జై స్వచ్ఛ భారత్, జై స్వచ్ఛ భారత్, జై హిందూ వాహిని, జై హిందూ వాహిని, జై హిందూ వాహిని స్వచ్ఛ భారత్, జై నరేంద్ర మోడీ, జై నరేంద్ర మోడీ, జై స్వచ్ఛ భారత్, జై మహాత్మా గాంధీ, జై మహాత్మా గాంధీ. జై హిందూ వాహిని, హిందూ వాహిని స్వచ్ఛ భారత్ నేటికి 61వ వారం విజయవంతంగా శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయంలో ఈ వారము ఇక్కడనే పిచ్చి మొక్కలు కానీ ఈ ఆలయ పరిసరాలను మొత్తం శుభ్రపరచడం జరిగింది. అలాగే ప్రతి వారం కూడా ఆర్మూర్లోని అన్ని హిందూ దేవాలయాల్లో కూడా హిందూ వాహిని ఆధ్వర్యంలో స్వచ్ఛభ నిర్వహిస్తున్నాము. అలాగే నరసింహస్వామి ఆలయంలో ప్రతి పౌర్ణమికి అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఎవరైనా దాతలు ఆసక్తి ఉంటే మా హిందూ వాహిని సభ్యులకు సహకరించగలరు. అలాగే రానున్న వారాలలో కూడా ఆర్మూర్లోని ఏదైతే ఇంతకుముందు శనీశ్వర ఆలయంలో చేశామో ఇంకా ముందు కూడా వేరే ఆలయాలు చేస్తామని చెప్తాం. జై హిందూ వాహిని. యూపీ, గుజరాత్ తదితర రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో అధికారం కోసమే బీజేపీ సరిహద్దుల్లో ముందు ప్రకంపనలు సృష్టిస్తోందని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పి రంగారావు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ్ భవన్లో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కాశ్మీర్ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను బలపరుస్తామని అంశంపై సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పి రంగారావు మాట్లాడుతూ కాశ్మీర్ సమస్యను ప్రపంచం మర్చిపోవడానికి యూపీ, గుజరాత్ రాష్ట్రాల ఎన్నికల్లో అధికారం సాధించుకునేందుకు మోదీ యుద్ధ వాతావరణాన్ని సృష్టించారన్నారు. ఆయుధ విక్రేత దేశాలే యుద్ధాన్ని తెస్తున్నాయన్నారు. యుద్ధం సామ్రాజ్యవాద స్పష్టాన్ని, యుద్ధం వస్తే దేశంలో తీవ్రమైన సంక్షోభం వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి వి ప్రభాకర్, నాయకులు ఎన్ దాసు, ముత్తెన్న, దేవారాం, సుమన్, అరవింద్, సూర్య శివాజీ, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దానికి 50 రూపాయలు అయితే దాన్ని లెక్కేసుకుంటే సంవత్సరానికి ఒక 50,000 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. పాకిస్తాన్కి ఆ బడ్జెట్ అంత లేదు. మనం కటింగ్ చేసుకున్నంత బడ్జెట్ పాకిస్తాన్కి లేదు. కాబట్టి నలిపేయాలి దాని సంగతి ఏదో చూడాలని చెప్పి మాట్లాడారు చాలామంది. మన హెచ్ఎం టీవీలో వెంకటకృష్ణ దగ్గర నుంచి ప్రారంభిస్తే టైమ్స్ నవ్లో ఒక ఆయన ఉంటాడు, టెర్రరిస్ట్, మీడియా టెర్రరిస్ట్ ఉంటాడు ఒక ఆయన. మీ అందరూ బహుశా ఇంగ్లీష్ ఛానల్ అర్నబ్ గోస్వామి అని ఆయన ఇలా దేశంలో ఉన్న ప్రజాస్వామికవాదులందరూ ఒక పేరు పెట్టారు, మీడియా టెర్రరిస్ట్ అని. మీడియా వ్యక్తులు ఎవరు మిమ్మల్ని అంటున్నాడు పాటించు, అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా అసలు మొత్తం న్యూస్ రూమ్ని వార్ రూమ్లు చేశారు మొత్తం కూడా. ఆ చర్చలో ఎవరిని మాట్లాడియారు. అసలు ఎవరైనా పొరపాటున ఒక ప్రశ్న అయిపోతే వాడు అయిపోయినట్టు. ఇంకా వాడు పాకిస్తాన్ ఏజెంట్ అంటాడు, లేదా ఐఎస్ఐ ఏజెంట్ అంటారు, ఏదో ఒకటి అంటారు, అయిపోతుంది. కాబట్టి చర్చకు పోవడానికే భయపడుతున్నారు. చర్చకు పోయినటువంటి వాడు ఏదైనా మాట్లాడాలంటే కష్టమైపోతా ఉంది. దానికి సంబంధించిన ఈ పరిస్థితుల్లో మనం వాతావరణం క్రియేట్ అయినటువంటి పరిస్థితుల్లో ఇలా ఖచ్చితంగా ప్రజాస్వామికంగా ఆలోచించేటువంటి వాడు, అది నిజమైన దేశభక్తితో ఆలోచించేటువంటి వాడు మనందరం యుద్ధం వద్దు అని కోరుకోవాలి. యుద్ధం వద్దు. యుద్ధం భారతదేశ ప్రజలకి, పాకిస్తాన్ ప్రజలకి, మూడవ ప్రపంచ దేశాల ప్రజలకు కూడా నష్టం కలిగిస్తుంది అనేది మనం స్పష్టంగా చెప్పాలి. అని యుద్ధ రావాల వెనక అనేక కుట్రలు, కుతంత్రాలు ఉన్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఒక పథకం ఉంది, అందుకే ఈ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. అటు ఈ వాతావరణం పాకిస్తాన్లో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అవసరం. కాబట్టి ఈ రెండింటిని నడిపించే వాళ్ళకి ఇంకా ఎక్కువ అవసరం ఉంది. కాబట్టి ఇండియాని, పాకిస్తాన్ని నడిపించేటువంటి వాళ్ళు అందరూ కలిసి ఇలా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సృష్టి. కాబట్టి రోజు మనం టీవీలో వార్తలు చూస్తూ ఉంటే సరిహద్దులు చూపిస్తూ ఉన్నాం. గజానికి ఒక సైనికుడు
మన ఫిరంగి పట్టుకొని తిరుగుతూ ఉంటే ఇప్పుడు కలిస్తే బాగా అని మనం కూడా చూస్తున్నట్టుగా అట్లా వాతావరణం క్రియేట్ అవుతుంది. మనం కూడా సరిహద్దుల్లో పోయి ఉన్నట్టు, పక్కనే ఉన్నట్టు, పక్కనే వాడు వచ్చినట్టు, వాడిని గాలి చేస్తే అయిపోద్దన్నంత ఉద్రిక్త వాతావరణం అనేది అందరికి వచ్చింది. సైకలాజికల్ ఫీలింగ్ అట్లా ఉంటుంది. మరి ఈ వాతావరణం ఉన్నటువంటి స్థితిలో ఇవాళ మనందరం మనం ఇంతకుముందు ప్రభాకరణ చెప్పినట్టుగా అన్ని చోట్ల మీటింగ్లు జరిపి యుద్ధం వద్దు అనేటువంటి ఒక అవగాహన కల్పించాలా, దాని ప్రజలలో కూడా నోటీస్ తీసుకురావాలా అనేటువంటిది మనం పార్టీ పిలిపించింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మనం జరుపుకుంటాం. ఏమిటి మరి నిజంగా అందరం పత్రికలు చదివినట్టునే ఇవాళ ఉరి సంఘటన జరిగింది. అక్కడ సైనిక శిబిరం మీద 4 చొరబడ్డారు, గ్రెనేడ్ విసిరారు. మన సైనికులు, మనకు ప్రియమైన ఇష్టమైన మన దేశానికి చెందిన సైనికులు 18 మంది చచ్చిపోయారు. బాధాకరమైంది. ఎవరైనా మన సైనికులు చచ్చిపోవడాన్ని అంగీకరించాం. సైనికులే కాదు, మనుషులు చచ్చిపోయినా కూడా అంగీకరించాం. కానీ ఆ 18 మంది చనిపోయారు, 4 వచ్చి చంపారు ముష్కర ముక్కలు. వాళ్ళు కూడా అర్థమైపోయారు. అయిపోయిన తర్వాత కొద్ది ప్రతీకారం తీర్చుకుంటామని ఒక ప్రతీకార భాష దేశం అంతా వచ్చింది. అది ఇంతకుముందు చెప్పినట్టుగా ఊగిపోయింది. దాని సంగతి ఏదో తెలుసుకోవాలా, పాకిస్తాన్ సంగతి ఏదో తెలుసుకోవాలని చెప్పిన తర్వాత నరేంద్ర మోడీ పెద్ద ఎత్తున సైనికాధికారులతో సమావేశాలు జరిపి మొత్తం కూడా వార్ రూముల్లో కూడా చర్చలు జరిపి ప్రతీకారం తీర్చుకుంటాం, నీళ్లు రక్తం 2 పారుతాయి, నీళ్లే పారవని చెప్పి మన పార్టీగా మన ప్రజాధికారికి మన శ్రేణులకు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యాన్ని అందరి అవగాహన కలిగించడం కోసం మనం పిలుచుకున్నాం. కాబట్టి అందరూ అవగాహన వివరిస్తారు. కాబట్టి ఎవరైనా డౌట్స్ వస్తే చివరికి అడగండి, కానీ మధ్య మధ్యలో మాత్రం అడగని విజ్ఞప్తి చేస్తూ అందరినీ పౌర్ణమిని పురస్కరించుకొని పట్టణంలోని గోల్ బంగ్లా వద్ద గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా హిందూ వాహిని సభ్యులు పూజ నరేందర్ మాట్లాడుతూ, హిందూ వాహిని ఆధ్వర్యంలో ప్రతి పౌర్ణమికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. అన్నదాన కార్యక్రమానికి ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. అన్నదాన కార్యక్రమం విజయవంతం చేసిన సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని సభ్యులు బొట్ల విజయ్, రెడ్డి రవి, విజయ్, ఆకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జై హిందూ వాహిని, జై హిందూ వాహిని, జై హిందూ వాహిని, జై హిందూ వాహిని. ఈరోజు పౌర్ణమి సందర్భంగా హిందూ వాహిని ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడ్డది. ఈ అన్నదాన కార్యక్రమానికి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న చాలా మంది భక్తులు ఇచ్చేశారు. అధికంగా వచ్చేసి అన్నదాన కార్యక్రమం విజయవంతం చేశారు. అలాగే ప్రతి పౌర్ణమి రోజు కూడా హిందూ వాహిని ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఎవరైనా దాతలు ముందుంటే మా హిందూ వాహిని సభ్యులని వాళ్ళ దగ్గర నేమ్స్ రాయించి సంప్రదించగలరు. అలాగే ఏదైతే ప్రతి పౌర్ణమి శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయంలో ఇస్తారో భక్తులు ఎవరైనా కానీ ఏదైనా పూజలు కానీ కానుకలు కానీ వస్తే అక్కడ పంతులు గారికి ఇవ్వాలని కోరుచున్నాం. జై హిందూ. ఆర్మూర్ మండలం ఇసపల్లి గ్రామం వెంకటేశ్వర ఆలయంలో యజ్ఞ హోమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ ప్రజలు అధికంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్మూర్ మండలం ఇసపల్లి గ్రామం వెంకటేశ్వర ఆలయంలో యజ్ఞ హోమాలు, అన్నదాన కార్యక్రమాలను గ్రామ వీడీసీ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామ ప్రజలు అధికంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మెట్టు నరేష్, విగ్రహదాతలు మాట్లాడుతూ, గ్రామంలో ప్రతి సంవత్సరం దసరా పండుగ అనంతరం లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవం యజ్ఞ హోమాలు నిర్వహిస్తున్నామని, వెంకటేశ్వర విగ్రహాలు చోరీకి గురైనందుకు కొత్త విగ్రహాలను ఎన్ఆర్ఐ భూమేశ్వర్ 1,42,000 విరాళంగా ఇచ్చారని, నూతన విగ్రహ ప్రతిష్టాపన, విగ్రహాల ఊరేగింపు నిర్వహిస్తున్నామని భక్తులు అధికంగా పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ జీవన్, ఉప సర్పంచ్ ముత్యం రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ రాజు, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. దొంగలు పడి విగ్రహాలు ఎత్తుకుపోవడం జరిగింది. ఆ విగ్రహాలకు కొనుగోలు చేసి
దాత ముందుకు రావడం వల్ల, దేవద్భూమేశ్వర ముందుకు రావడం వల్ల కొత్త విగ్రహాలు తీసుకురావడం జరిగింది. వాటి ప్రతిష్టాపన ఈరోజు నిన్నటి నుండి మొదలైంది. ఈరోజు యజ్ఞం, రేపు ఊరేగింపు, కళ్యాణోత్సవం, దేవుని కళ్యాణోత్సవం, ఊరేగింపు మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. దీనికి ఆలయ కమిటీ చైర్మన్, మెంబర్లు, అదేవిధంగా గ్రామాభివృద్ధి కమిటీ, గ్రామ ప్రజలు అందరూ సహకరిస్తున్నారు. వారు కూడా అందరూ పాల్గొని, బయట గ్రామస్తులు కూడా పాల్గొని రేపు విజయవంతం చేయాలని కోరుతున్నాం. ప్రజలు నన్ను ప్రోత్సహించిన మా శంకర్, ఎంపీటీసీ జీవన్, సర్పంచ్ నరసయ్య, కమిటీ సభ్యులు, గ్రామస్తులందరికీ ధన్యవాదాలు. ఈ అదృష్టాన్ని కలిగించిన భగవంతుడు కూడా నేను చాలా కృతజ్ఞుని. ఎందుకంటే నేను ఇక్కడ నుంచే స్టార్ట్ అయినా నా జీవితం, ఈ మందిరం నుంచే నా జీవితం స్టార్ట్ అయింది. భగవంతుడు నన్ను ఎత్తుకున్నాడు కాబట్టి ఈ సేవ చేసినందుకు, సేవ చేసిన అవకాశం కల్పించిన దేవుడికి, భగవంతుడికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డెన్మార్క్ దేశంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు, ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ కవిత. 2వ రోజు కొనసాగిన జోనల్ స్థాయి క్రీడా పోటీలు, వివిధ పోటీలలో తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులు. పట్టణంలో చెట్ల కొమ్మల నరికివేతలో దెబ్బతిన్న ఫుట్పాత్ వ్యాపారుల దుకాణాలు, నష్టపరిహారం ఇప్పించాలని కోరుతున్న బాధితులు. పట్టణంలోని మార్కండేయ మందిరంలో పద్మశాలి సంఘం ఎన్నికలు, అధ్యక్షునిగా కొక్కుల రమాకాంత్, ప్రధాన కార్యదర్శిగా ఘనపురం సంతోష్లు ఎన్నిక. రాష్ట్రాల అధికారం కోసమే బీజేపీ యుద్ధ ప్రకంపనాలు సృష్టిస్తోంది. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి రంగారావు వ్యాఖ్య. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా యజ్ఞ హోమాలు, అన్నదాన కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.